హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి మిషన్ లెర్నింగ్ అనమాట. ఇక్కడ మిషన్స్ అంటే కంప్యూటర్స్, సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అవన్నమాట. లెర్నింగ్ అంటే మిషన్స్కి మనము నోటీస్ అవ్వాలన్నమాట. ఇవి యానిమల్స్, ఇవి వీళ్ళు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉన్నవి, వీళ్ళు మనుషులు, వీళ్ళు బొమ్మలు, ఇవి బొమ్మలు, ఇవి ఐటమ్స్, ఇవి ప్లాన్స్ అనేవి నోటీస్ చేస్తాము విత్ యూజింగ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ చూపించి మిషన్స్కి ఇవి మిషన్ లెర్నింగ్ అనేది చేస్తాము. ఎలాంటి ప్రోగ్రామ్ రాయకుండా, కోడింగ్ రాయకుండా. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అనమాట. మనము ఫోన్స్లో గూగుల్ అసిస్టెంట్, సిరి, అలెక్సా యూజ్ చేసుకొని ఏమన్నా చెప్తే ఎమ్మటనే మనకు కావాల్సిన డేటా వచ్చింది. సో వాటికి యూజ్ చేస్తాము. ఎప్పుడైనా యూట్యూబ్లో కానీ, నెట్ఫ్లిక్స్లో కానీ ఎక్కువ థ్రిల్లర్ మూవీస్ కానీ ఏవంటే మనం ఎక్కువ ఏ మూవీస్ చూస్తామో అవే వస్తే దాన్ని రికమెండేషన్ సిస్టమ్ అనమాట, అక్కడ యూజ్ చేస్తాము. ఫేస్ రికగ్నైజేషన్కి యూజ్ చేస్తాము. స్కాన్స్, ఎక్స్రేస్కి, క్యాన్సర్ డిటెక్షన్ వాటికి యూజ్ చేస్తాము. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే కార్స్ సిగ్నల్స్ ఏమైనా పడ్డాయో లేకపోతే అబ్స్టైకిల్స్ ఏమైనా ఉన్నాయో అవి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో యూజ్ చేస్తాము. స్పామ్ డిటెక్షన్ అనమాట. ఈమెయిల్స్లో ఒక స్పామ్ అనేది మనము ఐడెంటిఫై చేస్తే అవి ఇంకా దాంట్లో నుంచి మెయిల్స్ రాకుండా చేస్తాయి. సో అక్కడ మిషన్ లెర్నింగ్ యూజ్ చేస్తాము. ఫ్రాడ్ డిటెక్షన్ ఇన్ బ్యాంకింగ్ అనమాట. ఏమైనా అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయా అవి యూజ్ చేస్తాము. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, మనకు ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో వచ్చేటట్టుగా, తెలుగులో చెప్తే స్పెయిన్లో వచ్చేటట్టుగా చేస్తాము, అక్కడ యూజ్ చేస్తాము. అలాగే గేమింగ్ ఏఐ అనమాట. మనం చెస్ అవి అపోనెంట్ని డిసైడ్ చేస్తాయి, లూడోస్ అట్లాగే. ఈ